ఏమో కథలు రాయమంది, నాకేమో కథలు రావు. నానమ్మని అడుగుదాం, మంచి కథ చెప్తాయి. నానమ్మ నానమ్మ పుస్తలు ఏడవేంది? ఇక్కడనే ఉందా రాయ పిల్ల? ఉత్తప్పుడు రానే రాదు గాని ఓ ఇవాళ పొద్దుగాలనే వచ్చినావు. ఏంటిది ముచ్చట? అబ్బాయి నాకు ఒక మంచి కథ చెప్పవా అని. ఎటువంటి కథలు కావాలి బిడ్డ? పెద్దరాజు పెద్దమ్మ కథలు కావాలన్నా, దయ్యాల కథలు కావాలన్నా, దేవుళ్ళ కథలు కావాలన్నా? ఏ కథ చెప్పాలి? ఆ కథ ఈ కథ కాదు, నాకు నిజంగా జరిగిన కథలు కావాలి. కథలన్నీ నిజం కాదు, నిజాలన్నీ కథలు కాదు. రామాయణం మహాభారతం లాంటి ఎన్నో కథలు నిజాలుగానే ఉన్నాయి. అందులో నుంచి నీకు మంచి కథ చెప్తా. అబ్బా చెప్పు చెప్పు నానమ్మ, చెప్పు టక్కన. సరే చెప్తా విను. ఒక రాజ్యాన్ని ఏలే రాజు మృగాలను వేటాడడానికి అడవికి వేయండు. పొదల్లో ఉన్న కదలికను చూసి మృగం అనుకొని బాణం విసిరిండు. అయ్యో, మృగం చనిపోయిందా నానమ్మ? అసలు కదా ఇప్పుడే మొదలైంది తల్లి. ఆ రాజు వేసిన బాణం మృగానికి తగలలేదు, నీళ్ల కోసం వచ్చిన బ్రాహ్మణుడికి కలిగింది. బాణం కలిగిన బ్రాహ్మణుడు కోపంతో రాజుని క్షపిస్తాడు. ఏమని శపిస్తాడు నానమ్మ? బ్రాహ్మణుడు చనిపోతూ బందీగా ఉన్న కుండల భూతంగా మారుమని శపిస్తాడు. అమ్మో, మళ్ళీ అప్పుడేమైంది? ఏముంది బిడ్డ, రాజు తన తప్పు తెలుసుకొని రాజ్యాన్ని తన కొడుకుకు అప్పగించి శాపాన్ని అనుభవించడానికి రాజు అడవికి వెళ్లి భూతంగా మారతాడు. భూతంగా మారిన రాజు ఒక వస్తువులో బందీ అయి ఉన్నాడు. అవునా నానమ్మ? అవును, ఆ వస్తువు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. సరే తల్లి, ఈ ఇంటికి పో, నాకు పని ఉన్నది. ఇంకో కథ రేపు చెప్తా. సరే నానమ్మ. నేను నానమ్మ దగ్గర కథ చెప్పించుకోవడానికి పోయినా. ఏం కథనే? దయ్యాల కథ. దయ్యం కథనా? ఏంటి గంట షాక్ అయినావు? దయ్యాల భూతాల కథలు చెప్పించుకోవద్దురా, మంచిది కాదు. సంతకవా అబ్బా, ఎన్నికటి కాలమే మంచిగా ఉన్నది. ఎన్నికట బొగ్గుతో ముఖం తోమటోళ్ళు, ఏపులతో ముఖం తోమటోళ్ళు. ఇప్పుడు ముఖం తోమడానికి 100 రకాల టూత్పేస్ట్లు, బ్రష్లు, అవి ఏమో ఆరోగ్యానికి హానికరం. మంచిగా ఏపులతో ముఖం తోమితే ఆరోగ్యానికి మంచిది. నేను ఈ కాంచెలు ఏపులతో తోముతా ముఖం. అరే అన్నయ్య, తొందర ముఖం తోముకోరా, అన్నం తినేవు. సరేరా, నువ్వు పెట్టుకొని వస్తానా? సరే తొందరరా. సరేరా. లేరా ముఖం తోతానా? ఇస్తా అంటే ఉట్లే పలకలేదు, వంటలేవు. అంత ఎగిన పని ఏందో చెప్పరాదు. అంటే నువ్వు నాకు ఉపాయం చెప్పాలి. కష్టపడకుండా ఈజీగా పైసలు వచ్చి ఒక ఉపాయం చెప్పు నాకు. కష్టపడకుండా వచ్చిన పైసలు ఆగుతున్నారా? ఆయన కష్టపడకుండా పైసలు ఎట్లా తీరా? అరే నువ్వు ఇట్లా అంటున్నావు. ఈ రోజులల్లా ఇలా వాట్సాప్ లింక్ ఓపెన్ చేస్తే చాలు ఉన్న పైసలన్నీ ఎత్తుకుపోతారు సైబర్ నేరాలు. అరే అది పాపం సొమ్మురా, అది తీసుకుపోయిన పైసలు అనుకుంటాను వారా, పేదోళ్ళ ప్రాణాలు రా. ఇంత లంగానమైన నువ్వు అంతా అసలు ఇట్లాంటి ఆలోచన నీకు ఎట్లా వచ్చినాయి రా అసలు? అరే నానియ, ఇవాళ రేపు కావంత ఏం నడవై, పైసలు కావాలి, దొంగతనం చేద్దాం పోయి. దొంగతనమా? దొంగతనం చేస్తే నువ్వు చేసే పనిలో ఆ పాపానికి పునాది లాంటిదిరా దొంగతనం. ఇట్లా ఎన్ని పాపాలను కట్టుకుంటావురా? ఇట్లాంటి ఆలోచన వస్తే దరిద్రం. దానికి నువ్వు ఇంకా సంజాయి అడిగి నన్ను కూడా ఆలోచించమంటాను వచ్చినావా? అది ఇంకా పెద్ద పాపం రా. దొబ్బే ఇక దొబ్బే రండి పది దొబ్బే. అరే నీకోటి చెప్పన్నారా మీకు, చిన్నప్పుడు మా అమ్మ నాన్న లేకపోయినా దాన్ని నా చేతులతో పెంచిన. అట్లా పెంచినప్పుడు ఏ తప్పు కూడా వేయలేదురా. నేను పైసలు కావాలనుకుంటే ఎన్నో దొంగతనాలు చేయొచ్చు, కానీ మనది కానీ పైసలు మన దగ్గరికి వచ్చిందనుకో అది మన పాపానికి ఒక పునాది లాంటిదిరా. అర్థం చేసుకోరా, ఇట్లాంటి పనులు మానుకో. పోయి కసలు అరే నువ్వు వస్తారా లేకుండా లేదు, నేను మాత్రం ఖచ్చితంగా దొంగతనం చేసి తీరుతా. అరే అద్దురా, నా మాటినరా. అరే ఎవడున్నానని చెప్పి డాక్టర్ దగ్గర పోతే కంటి ఆపరేషన్ చేసినట్లున్నా నీ సూక్తి. అరే మిథున్, నువ్వు అట్లా ఆలోచించకురా. నువ్వు అట్లా ఆలోచించావు అనుకో నీ వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి. నీ వల్ల ఏ కుటుంబానికి నష్టం జరిగినా, నీ ఆలోచనలు తప్పుగా ఆలోచించినా
ఆ భగవంతుడు నీకు శిక్ష వేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ దేవుని కంటే ముందు నేను నీకు శిక్ష వేయాల్సి వస్తుంది. అర్థమైందా? పో పోయి మంచిగా పో. అరే నానిగా, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి నీకు నాకు ప్లాన్ చెప్తే నాకే వార్నింగ్ ఇస్తావా? ఈ ఊర్లో నాకు ఇంతవరకు ఎవరు శత్రువు లేరు, ఇక్కడి నుంచి ఉంటారు, అది నువ్వే. రాస్తున్నా అలా. అరే ఆడేం చేస్తారా, మురిగే కుక్కలు కుక్కలు కాదు, ఆడేం చేయగంట. అరే తేలేరా, అరే కార్తీక సారీ అమ్మా, నువ్వు బుచ్చుకోలేదు కదా, నువ్వు అడిగితే నాకు మంచి అనిపించారు ప్లీజ్. సరే నేను ఇప్పుడే తీసుకొస్తాను ఉండు ఇక్కడే. అబ్బా మా మామకు నేనంటే ఎంత ఇష్టమో. కొన్ని రోజుల తర్వాత ఒక్క రోజు చేపలు బాగానే పడతారుగా, మా చెల్లెకి చేపలు అంటే బాగా ఇష్టం, తీసుకురావాలి. అన్న చేపలు నానే దొరికిండ్రా నానిగాడు, ఒంటరిగా అన్నాడు. ఈ సంగతి చూద్దాం. దొరికిండ్రా నానిగాడు, వీడుంటే మన దొంగతనం చేసుకునేయాడు, మరి ఈ సంగతి చూసినే ఇక. అరే నేను చెప్పింది మంచి కోసం ఎరా పగ పెంచుకున్నావా నా మీద? అన్నాడు నువ్వు ఉంటే నా పని కాదు నానిగా. చిన్న ఏంటిది? నన్ను కాపాడిన మిత్రునికి ఏమైంది? మిత్రమా క్షేమమేనా? మిత్రమా నన్నేం చేయకు, భయపడదు మిత్రమా, నేను నీ క్షేమ కోసమే వచ్చాను. నువ్వు భూతాను అమ్మో. అయ్యో మిత్రమా, మిత్రుడువా అన్న నేను చేయవా? ఏం చేయ మిత్రమా, నువ్వు ఆడనే ఉండు దగ్గర నాకు. ఓకే ఏమన్నా అయిందా మిత్రమా చెప్పు. నువ్వు అక్కనే ఉండు, నన్ను ఏం చేయవరా? నేనేం చేయ మిత్రమా. ఎందుకు భయపడతారా మిత్రమా? నన్ను విముక్తిని చేసినావు మిత్రమా, నీకు ఏ వరం కావాలో కోరుకో. నేను వరాయితావా? నేను నమ్మనే, నేను నిజం చెప్తున్నా మిత్రమా, కోరుకో ఏదైనా ఒక వరం. సరే గాని నువ్వు గల్లకి ఎట్లా వచ్చినావు? ఒక బ్రాహ్మణుడు శాపం పెడితే నేను అలా బంధింపి ఆయన. అవునా? నా శాప విముక్తి నీ దారా అయింది మిత్రమా, నన్ను విముక్తి చేసినావు మిత్రమా, నీకు ఏం వరం కావాలో కోరుకో. నువ్వు కోరుకునే ఇస్తావా? ఏదైనా ఇస్తా మిత్రమా, నువ్వు కోరుకునుడే ఆలస్యం. నువ్వు అందరికి కనబడతావా? నేను ఎవరికి కనబడ మిత్రమా, ఒక్క నీకే కనబడతా, నీతోటే మాట్లాడతా. అందుకేనా అందరు చూసి చూడనట్టు పోతారు భయపడకుండా. అవునా? సరే నీకు వరాలు కోరుకుంటా, ఇస్తావా మరి? ఖచ్చితంగా ఇస్తా మిత్రమా, కోరుకో. సరే దానికంటే ముందు నేను ఒకసారి పరీక్షిస్తా. చెప్పు మిత్రమా. నాకు బంగారం కావాలి. బంగారమా? అదెంతసేపు మిత్రమా, ఒక్క క్షణంలో తెప్పిస్తా. తెప్పి అమీబా ఛాయ లావో ఔరా బేవు వచ్చున్నా. చూసావా మిత్రమా? చూసుకో. నువ్వు బంగారమే. నువ్వు అడిగింది ఉందా లేదా? ఉంది. నువ్వు నిజంగా నాకు వరాలు ఇస్తావా? ఓకే. ఏం చేయవు కదా? ఏం చేయ మిత్రమా. సరే అయితే ఇంకొక కోరిక కోరుకుంటా.
అడుగు, ఆలస్యం ఎందుకు? మిత్రమా, నీకు 3 వరాలే ఇస్తా. ఆల్రెడీ 1 అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. ఆలోచించి అడుగు మిత్రమా. సరే, నేను ఆలోచించుకోవడం టైం పడుతుంది. నేను ఆలోచించుకున్నాక అడుగుతా, ఓకేనా? సరే మిత్రమా, 2 వరాలు ఏంటివో కోరుకో మిత్రమా. అవి 2 నీకు ఇచ్చేదాకా నేను ఇటుపోను మిత్రమా. అబ్బాబ్బా, నేను ఆలోచించుకుని అడుగుతా. నీకు వరాలు ఇచ్చేదాకా నేను ఎటుపోను మిత్రమా. అబ్బా, ఆలోచించుకుని అడుగుతా. నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మిత్రమా. అబ్బా, నేను బాగా ఆలోచించుకోవాలి. నువ్వు ఆల్రెడీ ఒక వరం తీసేసుకున్నావు. నేను 2 ఆలోచించుకుని అడుగుతా. నీకు వరాలు ఇచ్చేదాకా నేను ఇక్కడ నుంచి పోను మిత్రమా. అబ్బా అబ్బా, ప్లీజ్ ఇంకో వరం కోరుకో మిత్రమా. నువ్వు బాగా ఇబ్బంది పెడతానది. నాకు ఒక మంచి బైక్ కావాలి. బండి నువ్వు ఇంటి ముంగడికి పోగానే వస్తుంది. నీ ఇంటికి పోగానే నిజమా? అవి బో ఛాయ్ లావో ఔరబే వస్తుంది. ఇప్పుడు వచ్చిందా నా బైక్? వస్తది మిత్రమా, మీ ఇంటికి పోయేసరికి వస్తది మిత్రమా. నమ్మచ్చా నేను? ఇంకొక వరం ఉంది. అబ్బో, నాకు తర్వాత మిత్రమా, ఆలోచించుకొని చెప్తా. మామయ్య నా కళ్ళు తిరుగుతాయి, నాకు నిజంగా ఏం కాదు కదా. మామయ్య నా కళ్ళు తిరుగుతాయి, నాకు నిజంగా ఏం కాదు కదా. అరే ఏం కాదురా, నేను ఉండగారా మామయ్యని. ఆ పాము నిన్నే కొట్టాలారా. నువ్వు ఏడవకరా, నేను చూసుకుంటారా. ఈ బాగు ఆగిందంటే మనకి హాస్పిటల్ వస్తారా. నేను ఎక్కడికి ఏం కాకుండా నేను చూసుకుంటారా. కొంచెం ఓపిక పట్టరా. అరే కోరుకునేదాకా నీ ఏంటి జరుగుతా. అరే నానిగా, ఇంకా నువ్వు బతికేవనారా? అరే దొంగ దెబ్బ తీసినావు కారా నువ్వైతే. అరే పాపరా, ఆ పాము కాటేసిందిరా, కాపాడరా. కోరుకో మిత్రమా. బండి కట్టరా. అరే అటు పోతే కోరుకో మిత్రమా. పడవగిరా జల్దీ హాస్పిటల్కి వెళ్దాం రా. నీకు వరం ఇచ్చి నేను వెళ్ళిపోతా మిత్రమా. 3వ వరం కోరుకో. అరే కాపాడరా, అడిగి చూస్తున్నావు ఏంద్రా. బండి పడవగిరా. ఏమైంది మిత్రమా, కోరుకోతుంది. కాపాడరా నానిగా. ఏమైంది మిత్రమా, 3వ వరం కావాలా వద్దా? అరే నా మీద పగుంటే తర్వాత తీసుకోరా. పచ్చిమైన కాపాడరా. 3వ వరం ఇస్తున్నా. అరే పడవదిరా, ఏమొచ్చా పెడుతున్నావు? ఒక్క నిమిషం, ఏం కాదు. ఏమైంది మిత్రమా, 3వ వరం కావాలా వద్దా? మిత్రమా, నాకు ఆల్రెడీ 2 వరాలు ఇచ్చినావు కదా. 3వ వరం ఈ పర్సన్ ప్రాణం కాపాడు. ఆలోచించి కోరుకో మిత్రమా. ఏం 3వ వరం లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఏం కాదు మిత్రమా. కాపాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం నమ్మురా. ఓకేనా? ఓకే అరే మిత్రమా, కాపాడుతున్నారు. మీ ఇంటికి వస్తే మాకేమి ఇయ్యకండి, మా ఇంటికి వస్తే మీకే కుంకుహార్. థ్యాంక్ యూ మిత్రమా. మిత్రమా, నీకు ఇచ్చినట్టు 3 వరాలు నీకు ఇచ్చాను. థ్యాంక్ యూ మిత్రమా. దేవుళ్ళగా వచ్చినవి నువ్వు. కార్తీకానికి ఏం కాలేదు మిత్రమా. నీకు మాట ఇచ్చిన ప్రకారం 3 వరాలు నీకు నెరవేర్చిన మిత్రమా. ఇక నా పని అయిపోయింది మిత్రమా. రుణం తీర్చుకోలేదు మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా. వెళ్ళిపోయినావు మిత్రమా. కార్తీకానికి ఏం కాలేదు కారా. అరే కార్తీకానికి ఏం కాదురా. ఇక బంగారు తల్లి కాపాడినవరా. నువ్వు కాపాడింది ఒక్క ప్రాణం కాదురా, మా 2 ప్రాణాలు రా. తప్పేందిరా, నన్ను క్షమించరా. ఇక నుంచి నువ్వు ఏ చెప్తే అదే చేస్తారా. నీ వెంటే నేను ఉంటారా. అట్లా ఎప్పుడు అనుకోతా, మనం దోస్తులం రా. ఏమైందిరా? అరే నీకు ఆ విషయాలను తర్వాత చెప్తా కానీ కార్తీకానికి కొంచెం తీసుకుని పంపారా.